మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి మరొకసారి దానియేలు గ్రంథం నుండి ప్రవచన వాక్యం నేర్చుకోవడానికి అవకాశాన్ని అనుగ్రహించారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ అనంత జ్ఞానంలో మా ప్రభా ఈ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి, మేము వివరించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు మా తండ్రి. ఇంతవరకు 12వ అధ్యాయం వరకు మమ్మల్ని నడిపించారు మా ప్రభా. ఈరోజు దానియేలు 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా మీ కృపను, మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి పరిపూర్ణంగా. ఈ వాక్యాన్ని వినిచిన మీ భక్తులందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని ఆధ్యాత్మికంగా వారు బలపడి స్థిరపడి మీరు రాకడ కొరకు సిద్ధపడే ధన్యతను బోధిస్తున్న నాకు వినిచిన మీ ప్రజలందరికీ అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము అధిక జ్ఞానము, ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాము. గత కార్యక్రమంలో మనము నిత్య సువార్తను గురించి నేర్చుకున్నాము. మనము పాలు తాగేవారు కాకుండా బలమైన ఆహారం తినేవారుగా ఉండాలని పౌలు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. బలమైన ఆహారము అనగా ప్రవచన వాక్యము. దానియేలు గ్రంథములో దేవుడు ఈ ప్రవచనాలను ఇచ్చిన తర్వాత దానియేలుకు ఏమని చెప్పాడనంటే, ఈ ప్రవచనాలను ముద్రించమని చెప్పాడు. దానియేలు 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు నాథుడు చెప్పెను. దానియేలుతో గబ్రియేలు దూత ఏమన్నాడనంటే, ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము. అంటే దానియేలు గ్రంథము ఇది అంత్యకాల గ్రంథము. ఇది దానియేలు కాలమునకు వర్తించిన గ్రంథం కాదు, అంత్యకాలంలో జీవించే ప్రజలకు వర్తించే గ్రంథము. ఈ గ్రంథము అంత్యకాలంలో జీవించే ప్రజలు దీనిని అర్థం చేసుకుంటారు. ఎప్పుడు అర్థం చేసుకుంటారని చెప్పాడు? చాలామంది నలుదిశల సంచరించినందున. చాలామంది నలుదిశల సంచరించడం అంటే ఏంటో నేర్చుకుందాం. ఈ విధంగా చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమవును అని చెప్పాడు. అంటే ఈ దానియేలు గ్రంథము అంత్యకాల గ్రంథము అనగా అంత్యకాలంలో జీవించే ప్రజలందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నారో వారందరూ ఈ గ్రంథమును తప్పనిసరిగా చదవాలి. ఈ గ్రంథమును ఏమని చెప్పాడు? ముద్రించానని చెప్పాడు. అంటే ఈ గ్రంథములో ఉన్న ప్రవచనం అంతటిని ముద్రించాడా? ఈ గ్రంథం అంతటిని ముద్రించాడా? లేకపోతే ఏ భాగాన్ని ముద్రించబడిందో అనేది మనకి ప్రవచన సారం తెలియజేస్తుంది. Acts of Apostles 585 paragraph 1. The book that was sealed is not the revelation, but that portion of the prophecy of Daniel relating to the last days. ముద్రింపబడిన గ్రంథము ప్రకటన కాదు, అంత్యకాలంకు సంబంధించిన దానియేలులోని ఉన్న ఒక ప్రవచన భాగము. అంటే ముద్రించబడినది ఏమిటంటే దానియేలు గ్రంథం అంతా ముద్రించబడలేదు. అంత్యకాలంకు సంబంధించిన ప్రవచనంలో ఉన్న ఒక భాగాన్ని దేవుడు ముద్రించాడు. అంటే ఇది అంత్యకాలంలో జీవించే ప్రజలకు మాత్రమే ఇది అర్థమవుతుంది. దానియేలు గ్రంథం అంతా కూడా ముద్రించబడలేదు. ప్రవచన భాగము అంత్యకాలమునకు సంబంధించినది, అది ముద్రించబడినది. ఎంతవరకు ఈ గ్రంథం ముద్రించబడుతుంది, ఎప్పుడు ఈ గ్రంథం విప్పబడుతుంది అని అంటే గ్రేట్ కాంట్రవర్సీ 356వ పేజీ 2వ పారాగ్రాఫ్లో ప్రవచన సారము ఈ విధంగా తెలియజేస్తుంది. Since 1798, the book of Daniel has been unsealed. 1798వ సంవత్సరం నుండి దానియేలు గ్రంథము విప్పబడింది. అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఈ ప్రవచనాలన్నీ ఇచ్చిన తర్వాత ఈ గ్రంథాన్ని ముద్రించమని చెప్పాడు. దానియేలుకు చెప్పినవన్నీ కూడా నీవు గ్రంథంలో రాసి వాటిని పెట్టు, అది నీ కాలానికి సంబంధించినది కాదు, అంత్యకాలంలో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పాడు. అంటే ఈ గ్రంథము ఎప్పుడు విప్పబడింది అని అంటే 1798వ సంవత్సరము. దీనికి ఆధారం ఏమిటంటే 1260 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్ పాపసీ వారు ఈ క్రైస్తవ లోకాన్ని పరిపాలన చేశారు. క్రీస్తు శకం 538 నుండి 1798 వరకు. అనగా ఈ కాలంలో, ఈ 1260 సంవత్సరాల కాలంలో అనేక తప్పుడు బోధలు వచ్చాయి.
వాక్యము అందరి చేతిలో ఉండేది కాదు. కనుక ఈ వాక్యాన్ని చదివిన వారు లేరు, అర్థం చేసుకునేవారు లేరు. అయితే 1798 తరువాత ఈ గ్రంథము విప్పబడింది. ఎందుకనగా 1798లో దానికి చావు దెబ్బ తగులుతుంది. క్రైస్తవులకు వారికి స్వేచ్ఛ లభిస్తుంది. పరిశుద్ధ గ్రంథం చదవటం వారు ప్రారంభిస్తారు. కనుక దానియేలు గ్రంథము ముద్రించబడింది. కానీ అది 1798 నుండి ఆ గ్రంథము విప్పబడింది. దీని గురించి ప్రకటన 10వ అధ్యాయము 1-2 వాక్యాలు తెలియచేస్తున్నాయి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి, పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చాడు. అతని చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉంది. ఆ చిన్న పుస్తకము దానియేలు గ్రంథము. ఆ దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను ఉన్నది. అనగా దాని అర్థం ఏమిటంటే, ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనము లోకమంతటికి ఇది బోధించాలి అని దాని యొక్క ఉద్దేశము. ఆ దేవదూత పాదము, ఒక పాదము సముద్రం మీదను, ఒక పాదము భూమి మీదను ఉంది. అనగా ఈ దానియేలు గ్రంథంలో ఉన్న వర్తమానము ఈ లోకంలో ఉన్న వారందరికీ బోధించాలి. ఈ దానియేలు గ్రంథం ఎప్పుడు విప్పబడింది? 1798వ సంవత్సరంలో. అయితే ఈ గ్రంథము విప్పబడింది. దీనిని లోకమంతా కూడా ఈ ప్రవచనాలను బోధిస్తూ ఉన్నారు. అయితే అనేక మందికి ఇంకా ఈ గ్రంథము ఇది ముద్రించిన గ్రంథంగానే ఉంది. కారణం ఏమిటి? దీన్ని ఎక్కువ మంది మనుషులు దీన్ని బోధించట్లేదు, దీన్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ గ్రంథం విప్పబడినప్పటికీ కూడా దానికి కారణం ఏంటో మనం గ్రహించాలి. ఎందుచేత దేవుడు ఈ గ్రంథాన్ని విప్పితే ఇంకా మనుషులు దీన్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నారు? ఎందుకు దీనిని చదవలేకపోతున్నారు? దీనికి కారణం ఏమిటనంటే, సైన్స్ ఆఫ్ టైమ్స్ మే 17, 1905లో స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ ఈ విధంగా తెలియచేస్తుంది. The scribes and Pharisees professed to explain the scriptures, but they explained them in accordance with their own ideas and traditions. Their customs and maxims became more and more exacting. In its spiritual sense, the sacred word became to the people as a sealed book, close to their comprehension. సద్దుకయ్యులు పరిసయ్యులు మేము లేఖనములను వివరించగలమని చెప్పుకునేవారు. కానీ వారు లేఖనములను వారి సొంత ఆలోచన మరియు సంప్రదాయాలతో వివరించారు. వారి ఆచారాలు మరియు సంప్రదాయాలు వారికి మరీ ఎక్కువ నిర్బంధంగా మారాయి. ఆత్మీయ దృష్టిలో పరిశుద్ధ వాక్యము ముద్రింపబడిన పుస్తకముగా, అర్థం చేసుకోలేని పుస్తకముగా మారింది. అంటే ఈ ప్రవచనాసారం ద్వారా దేవుడు ఏం తెలియచేస్తున్నాడనంటే, సద్దుకయ్యులు పరిసయ్యులు కూడా వారి వాక్యాన్ని ఏ విధంగా వివరించారంటే, వారి యొక్క ఆచారాలు సంప్రదాయాలతో వారు బోధించారు. అందుచేతనే వారు ప్రవచనాలు అర్థం చేసుకోలేకపోయారు. వారు ఎక్కువగా దేనికి ప్రాముఖ్యత ఇచ్చేవారంటే వాక్యము అనేవారు. కానీ వారు సంప్రదాయాలకు, వారి యొక్క ఆలోచనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దాని దృష్టిలో ఈ వాక్యాన్ని చదివేవారు. అందుచేత వారికి ఈ ప్రవచనాలు అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు గురించి ప్రవచనాలు వారు చదువుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ముందే నడుస్తున్నారు. ఆ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలు అన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని వారు గుర్తించలేకపోయారు. దానికి కారణం ఏమిటంటే, వారు సంప్రదాయాలను వారు ఆచరిస్తున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు వారి యొక్క వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అవి ఒక భాగం అయిపోయి, అందుచేత వాటిని అనుసరించి వారు నడుస్తున్నారు కనుక వారికి ప్రవచనాలు అర్థం కాలేదు. అంత్యకాలంలో జీవించే ప్రజలకు ఎందుచేత దానియేలు గ్రంథము విప్పబడినప్పటికీ అర్థం కావట్లేదంటే, వారు ఆచారాలను, సంప్రదాయాలను అనుసరించి నడుస్తున్నారు. అందుచేత ఆత్మీయంగా చూస్తే ఈ గ్రంథము ఇంకనూ వారికి ముద్రింపబడి ఉన్నది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అంత్యకాలంలోకి ఇవ్వబడిన ఈ ప్రవచనాలను మనం అర్థం చేసుకోవాలంటే కేవలము మనం వాక్యంలోనే ఉండాలి. వాక్యాన్ని మాత్రమే అనుసరించి నడవాలి. ఈ లోకంలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు అనుసరించి మనం నడిస్తే దేవుని యొక్క వాక్యము మనకి ముద్రించబడిన గ్రంథంగా ఉంటుంది. అందుచేతనే సద్దుకయ్యులకు పరిసయ్యులకు వారి చేతిలో ఆ పరిశుద్ధ లేఖనాలు ఉన్నప్పటికీ కూడా, వారు చదువుతూ ఉన్నప్పటికీ కూడా వారికి ప్రవచనాలు అర్థం కాలేదు. కారణం ఏంటంటే, ఆచారాలు, సంప్రదాయాలు వారు అనుసరించి నడుస్తున్నారు. ఆ విధంగా అనుసరించి నడిస్తే ఈ దానియేలు గ్రంథం కానీ, ప్రకటన గ్రంథం కానీ వారికి ముద్రింపబడిన గ్రంథముగా
ఉంటుంది. దానియేలు గ్రంథం ముద్రింపబడిన పుస్తకముగా అర్థం చేసుకోలేని పుస్తకంగా మారడానికి కారణం ఏమిటంటే ఆచారాల సంప్రదాయాలు వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత ఆ క్రైస్తవ లోకంలో ఒక ఇల్లు కట్టాలంటే వాస్తు చూడాలంటారు, వివాహం చేయాలంటే ముహూర్తం పెట్టాలంటారు. ఆచారాల సంప్రదాయాలు ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘంలోనికి వచ్చాయి. ఈ వాక్యమును మరుగు చేసేస్తున్నాయి. అందుచేతనే ఇవి అర్థం కావట్లేదని స్పష్టంగా మనకి వాక్యము తెలియజేస్తుంది. ఇర్మియా 10వ అధ్యాయము 2-3 వాక్యములు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. యెహోవా ఏమని చెప్తున్నారో, అన్య జనముల ఆచారములు అభ్యసింపకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. ఎన్నో ఆచారాలు క్రైస్తవ సంఘంలో ఇప్పుడు ఉన్నాయి. వాక్యమునకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఆచారములకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాక్యమే కన్నా కూడా ఆచారాలు సంప్రదాయాలే ఎక్కువగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని మరి యూదులు సిలువ వేయడానికి కారణం ఏమిటంటే వారి యొక్క ఆచారాలు సంప్రదాయాలు సత్యాన్ని మరుగు చేసి, అందుచేత వారిని యేసుక్రీస్తు వారిని చూడలేకపోయారు. ఆ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా. కనుక ఇప్పుడు ఈ అంత్యకాలం జీవించే ప్రజలు వారు కూడా ఈ ప్రవచనం అర్థం కాకపోవడానికి, ఇంకొని ఇది ముద్రింపబడిన గ్రంథంగా ఉండటానికి ఏమిటంటే వారు ఈ లోకంలో ఉన్న ఆచారాలను సంప్రదాయాలను వారు అనుసరించి నడుస్తున్నారు. ఈ ప్రవచనము ఎప్పుడు అర్థమవుతుంది? దానియేలు 12:4 వాక్యంలో చెప్పాడు, దానియేలు నీవు మాటలను మరుగు చేసి అంత్యకాలం వారికి గ్రంథమును ముద్రింపము, చాలా మంది నలుదిశల సంచరించినందున. ఎప్పుడు అర్థమవుతుందంటే చాలా మంది నలుదిశల సంచరించినందున. సో చాలా మంది నలుదిశల సంచరించడం అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు అటు ఇటు దేశాలు తిరగటం కాదు, ఊరంతా తిరగటం కాదు, దేశాలంతా తిరగటం కాదండి. దీని అర్థం ఏమిటంటే అటు ఇటు సంచరించడం వలన ఈ గ్రంథం అర్థమవుతుంది, తెలివి అధికమవుతుంది అని చెప్పాడు. అంటే చాలా మంది నలుదిశలో సంచరించడం అంటే దాని యొక్క భావం ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ మొదటి నుంచి ఆ చివరి వరకు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వారికి వాక్యము అర్థమవుతుంది. కనుక వాక్యాన్ని మనం ప్రేమతోనూ శ్రద్ధతోనూ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ వాక్యంలో ఉన్న అర్థము ఈ ప్రవచనాలు వారికి అర్థమవుతాయి. కనుక ఈ ప్రవచనాలు అర్థం కావాలంటే ఎప్పుడో ఒకసారి బైబిల్ చదివితే ఇవి అర్థం కావండి. ప్రతిరోజు కూడా దీన్ని విశ్వాసంతోనూ ప్రేమతోనూ భక్తితోనూ ఈ వాక్యాలు చదివినప్పుడు మాత్రమే మనకి ప్రవచనాలు అర్థమవుతాయి. ఆమోసు 8వ అధ్యాయము 11-12 వాక్యాలు. ఆమోసు 8వ అధ్యాయము 11-12 వాక్యాలు. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రముకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. జనులు యెహోవా మాట కొరకు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు, కానీ వారికి ఆ వాక్యము దొరకదని చెప్పాడు. కనుక నలుదిశలో సంచరించడం అంటే వాక్యాన్ని పరిపూర్ణంగా చదవటం అని అర్థము. కనుక అంత్య దినముల్లో దానియేలు గ్రంథాన్ని చదవటం ప్రారంభిస్తారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు, భక్తితో శ్రద్ధతో చదువుతారు. వాళ్ళకి ఈ ప్రవచనాలు అర్థమవుతాయి. వాక్యము రోజు చదవాలి, విశ్వాసంతో వాక్యాన్ని చదవాలి. ఇది వాక్యం అని అంటే ఏదో ఒక డ్యూటీ లాగా చేయటం కాదండి. దాని వాక్యాన్ని భక్తితో ప్రేమతో శ్రద్ధతో ప్రతిరోజు మనం చదవాలి. వాక్యాన్ని ఆ విధంగా చదివే వారికి ఈ ప్రవచనాలను దేవుడు బయలుపరుస్తాడు. దానియేలు 12:4 వాక్యంలో ఏమన్నాడు? అంత్యకాలం వారికి గ్రంథం ముద్రింపబడింది, చాలా మంది నలుదిశలో సంచరించినందున తెలివి అధికమగును. ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్, తెలివి అధికమగునని నాతో మాట్లాడు గాబ్రియేలు నాతో చెప్పాను. తెలివి అధికమవును. చాలా మంది నలుదిశలో సంచరించడం వలన తెలివి అధికమవటం అంటే చాలా మంది అనుకుంటున్నారు కంప్యూటర్ కనిపెట్టడం, సెల్ ఫోన్ కనిపెట్టడం, ఈ లోక జ్ఞానం అనుకుంటున్నారు. కాదండి, తెలివి అధికమవటం అంటే అది ప్రవచన జ్ఞానము అధికమవుతుంది. వాక్యము చదివినప్పుడు ప్రవచన జ్ఞానము అధికమవుతుంది. చాలా మంది వాక్యాన్ని బోధించినప్పుడు తెలివి అధికమవటం అంటే ఈ లోక జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. సెల్ ఫోన్లు, కంప్యూటర్స్, ఈ టెక్నాలజీ అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. కానీ దానియేలు 12:4 వాక్యంలో తెలివి అధికమవునంటే అది దాని గురించి ఎంత మాత్రమును మాట్లాడలేదు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 356, paragraph 2. Since 1798, the book of Daniel has been unsealed. Knowledge of the prophecies has increased. 1798 నుండి దానియేలు గ్రంథము విప్పబడింది, ప్రవచన జ్ఞానము పెరిగింది.
గనుక తెలివి అధికమగును అంటే ఏమిటి? దేని గురించి తెలివి? ప్రవచన జ్ఞానము అధికమగును అనగా దేవుడు ప్రవచన జ్ఞానాన్ని 1798 నుండి దానియేలు గ్రంథం ఇప్పడం ద్వారా అనుగ్రహించాడు. అయితే అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రవచన జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నాడు. దీన్ని ఏమంటామంటే రెవల్యూషన్ ఇస్ ప్రోగ్రెసివ్. దేవుడు ప్రవచన జ్ఞానాన్ని వాక్య జ్ఞానాన్ని ఒకేసారి ఎవడు అంచెలంచెలుగా ఇస్తూ ఉంటాడు. కనుక ఈ ప్రవచన జ్ఞానము ఎప్పుడు ప్రారంభమైందంటే 1798 నుండి ఈ ప్రవచన జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు. దీని అంచెలంచెలుగా ఆయన మనకి ఈ ప్రవచన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. రెవల్యూషన్ ఈజ్ ప్రోగ్రెసివ్. అయితే ఈ తెలివి, ఈ యొక్క ప్రవచన జ్ఞానము దేవుడు మనకి ఎలా ఇస్తాడు, దేని ద్వారా ఇస్తాడు అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మన అంశం ఏమిటి? అధిక జ్ఞానం, ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. యాకోబు తన అన్నను, తన తండ్రిని మోసం చేసి తను లాబాను దగ్గరికి ఆయన వెళ్ళిపోతాడు. మార్గమధ్యంలో ఒక స్థలంలో ఆగుతాడు. ఆగి అక్కడ నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు అతనికి ఆ రోజు ఒక కళ వస్తుంది. ఆ కళలో అతను ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ ఉంటారు. దీని ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు ఏమనంటే ఏ విధంగా ఆయన ప్రవచన జ్ఞానాన్ని కానీ ఆయన యొక్క వాక్యాన్ని కానీ మనకి ఏ విధంగా బయలుపరుస్తారో చెప్తున్నాడు. దానియేలు ఆదికాండము 28వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఆ కలలో ఒక నిచ్చెన చూస్తాడు యాకోబు. దాని కొన ఆకాశమును అంటుతుంది. దానిపైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈ నిచ్చెన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. దేవదూతలు వారు ఈ యొక్క నిచ్చెన పైన ఎక్కుతూ దిగుతూ ఉండటం దేనికి సూచనగా ఉందంటే దేవుడు ఆయన ప్రజలకు ఇచ్చే వర్తమానమునకు సూచనగా ఉంది. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడో ఈ వాక్యంలో చెప్తున్నాడు. రివ్యూ అండ్ హెరల్డ్ November 11, 1890. The ladder represented Christ. He is the channel of communication between heaven and earth, and angels go to and fro in continual intercourse with the fallen race. నిచ్చెన క్రీస్తును సూచిస్తుంది. క్రీస్తు పరలోకమునకును భూమికి మధ్య సంభాషణకు ద్వారము. నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచుండుట పాపలోకంలో ఉన్న మానవాళికి దేవుని వర్తమానములను చేరవేయుటకు సూచన. అంటే ఆ నిచ్చెన యేసుక్రీస్తు వారికి సూచన. ఈ పాపలోకంలో జీవిస్తున్న మానవాళికి ఆ యేసుక్రీస్తు వారు ద్వారా మనకి వర్తమానము పంపబడుతుంది. ఈ దేవదూతలు నిచ్చెన పైన ఎక్కుతూ దిగుతూ ఉండటము మనుషులకు కావలసిన వర్తమానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఆ దర్శనం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. నిచ్చెన అంటే నిచ్చెనకు 2 కర్రలు ఉంటాయి. ఆ 2 కర్రలు ద్వారా దేవుడు మనకి కావలసిన దైవ జ్ఞానాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. వీటినే పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమని పిలుస్తారంటే ఆ నిచ్చెనకున్న 2 కర్రలను ఒలివ చెట్లు, లేక 2 బంగారపు కొమ్ములు, లేకపోతే 2 సాక్షులు, 2 అంచుల ఖడ్గము అని పిలుస్తారు. కనుక ఆ నిచ్చెనకున్న ఈ 2 కర్రలు దేంతో పోలుస్తున్నాడో 2 ఒలివ చెట్లు లేక 2 బంగారపు కొమ్ములు. మనం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 2 సాక్షులు, 2 అంచుల ఖడ్గము అన్నాడు. అంటే ఈ 2 ఒలివ చెట్లు లేకపోతే ఆ 2 సాక్షులు లేకపోతే 2 అంచుల ఖడ్గము ద్వారా మనకి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. జకర్యా 4వ అధ్యాయము 11, 12 వచనములు. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి అని 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కృమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటవనియు నేను అతనిని అడుగగా, ఈ విధంగా జకర్యా అడిగినప్పుడు ఈ 2 ఒలివ చెట్లు లేకపోతే ఆ 2 బంగారపు కొమ్ములు ఏమిటన్నాడు. ఈ 2 ఒలివ చెట్ల నుండి లేకపోతే ఆ 2 బంగారపు కొమ్ముల నుండి తైలము వస్తుంది, దేవుని యొక్క వాక్యము వస్తుంది. ఇది ఏమిటి? పాత నిబంధన గ్రంథంలో ఉన్న మనుషులతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, వారికి కావలసిన వర్తమానాన్ని ఏ విధంగా ఇచ్చాడో ఈ 2 ఒలివ చెట్లు లేకపోతే ఆ 2 బంగారపు కొమ్ములు మనకి తెలియచేస్తున్నాయి. అంటే ఈ ఒలివ చెట్ల ద్వారా లేకపోతే ఆ 2 బంగారపు కొమ్ముల ద్వారా ఇచ్చాడు. ఈ 2 దేనికి సూచనగా ఉన్నాయంటే ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునకు సూచనగా ఉన్నాయి. మరలా చెప్తున్నాను,
ఈ 2 ఒలివ చెట్లు లేకపోతే 2 బంగారపు కొమ్ముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు ఈ పాపలోకంలో మనుషులతోటి. ఈ 2 దేనికి సూచనగా ఉన్నాయి? ధర్మశాస్త్రము, తర్వాత ప్రవక్తల యొక్క ఉపదేశంలో సూచనగా ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ ప్రజలకు దేవుడు వారితో ఏ విధంగా కమ్యూనికేట్ చేశాడో చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ద్వారాను ప్రవక్తల ద్వారాను వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా వారికి ప్రవక్తలను ఇచ్చాడు. ఏదైనా ఆయన ప్రజలతో మాట్లాడాలంటే ఆయన ఏం ఉపయోగిస్తున్నాడో వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము ద్వారా మాట్లాడతాడు, లేకపోతే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరూ కూడా ప్రవక్తలు. ఆ ధర్మశాస్త్రం కాకుండా దేవుడు మాట్లాడే మరొక మీన్స్ ఏమిటంటే ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. సరే, అయితే 2 సాక్షులు 2 అంచుల గల ఖడ్గము. సో పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడు? ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? 2 సాక్షుల ద్వారా లేకపోతే ఆ 2 అంచుల ఖడ్గం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రకటన 11వ అధ్యాయము 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకుని 1260 సంవత్సరములు ప్రవచింతురు. నా 2 సాక్షులు అని చెప్పాడు. నా 2 సాక్షులు అంటే ఎవరు? 2 సాక్షులు అంటే పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. గ్రేట్ కాంట్రవర్సీ 267 paragraph 1. The 2 witnesses represent the scriptures of the Old and New Testaments. ఈ 2 సాక్షులు ఎవరిని సూచిస్తున్నారు? పాత నిబంధన, క్రొత్త నిబంధనని వీరు సూచిస్తున్నారు. అనగా క్రొత్త నిబంధనలో ఉన్న ప్రజలతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన ఈ రెండిటితో దేవుడు మాట్లాడుతున్నాడు. దీన్నే 2 అంచుల ఖడ్గం అని పిలుస్తాడు. హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. 2 అంచుల ఖడ్గముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 అంచుల ఖడ్గం ఏమిటి? పాత నిబంధన, క్రొత్త నిబంధనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు అంత్యకాలంలో జీవించే ప్రజలతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? వారికి కావలసిన వర్తమానాన్ని ఎలా ఇస్తున్నాడు? పాత నిబంధన గ్రంథంలో 2 ఒలివ చెట్లు, 2 బంగారు కొమ్ములు అనుకున్నాము. అవి ప్రవక్తలను, ధర్మశాస్త్రం అని నేర్చుకున్నాము. అయితే క్రొత్త నిబంధనలు జీవిస్తున్న ప్రజలకు 2 సాక్షులతో 2 అంచుల ఖడ్గము అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధనతో మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ లోక అంతంలో దేవుడు ఆయన ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు? వారికి కావలసిన ఈ వర్తమానాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు అని అంటే ఆయన ప్రకటన 12వ అధ్యాయము 17వ వాక్యము. అందుచేత ఆ కటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొరుచు యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. అంత్యకాలంలో జీవించే ప్రజలు దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము విప్పబడినప్పుడు ఈ గ్రంథాలని అర్థం చేసుకోవటానికి ఈ గ్రంథాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అంత్యకాలంలో జీవించే ప్రజలతో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథము ద్వారాను, ప్రవచన సారం ద్వారాను మాట్లాడుతున్నాడు. ప్రవచన సారంని ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ అంటారు. ఇప్పుడు చదివిన వాక్యంలో యేసుని గూర్చిన సాక్ష్యం ఇచ్చు. యేసుని గూర్చిన సాక్ష్యం అంటే ప్రవచన సారము. పరిశుద్ధ గ్రంథము, ప్రవచన సారము ఈ రెండిటితో దేవుడు ఈ అంత్యకాలములో జీవించే ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక యేసుని గూర్చిన సాక్ష్యము అని అంటే అది ప్రవచన సారము. ప్రకటన 19వ అధ్యాయము 10వ వచనము. యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. దానియేలు, ప్రకటన గ్రంథాలు అర్థం చేసుకోవాలని అంటే వాటిని అర్థం చేసుకోవడానికి దేవుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు? పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవచన సారము ఈ రెండిటితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము,
ప్రవచన సారం. అందుచేతనే నేను దానియేలు గ్రంథం బోధిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రవచన సారంలో నుంచి నేను కొటేషన్స్ ఉపయోగిస్తాను. ఎందుచేత వాటిని ప్రవచన సారమును చదవటాన్ని బట్టే ఈ దానియేలు గ్రంథంలో ప్రవచనాలు మనకు అర్థమవుతున్నాయి. దేవుడు దీని ద్వారా మనతో మాట్లాడుతాడు ఇంకా విపులంగా. అంటే ఈ ప్రవచన సారము బైబిల్ కంటే గొప్పది కాదండి. అయితే ఈ ప్రవచన సారము పరిశుద్ధ గ్రంథాన్ని వివరిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏవైతే అర్థం కాదో వాటిని దేవుడు ప్రవచన సారం ద్వారా మనకి వివరిస్తున్నాడు. అందుచేత ఈ ప్రవచన సారమును మనము చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు బాగా అర్థమవుతుంది. అందుచేతనే దేవుడు అంత్యకాలంలో జీవించే అంత్యకాల సంఘమునకు దేవుడు ప్రవచన సారమును ఇచ్చాడు. ఈ ప్రవచన సారం ద్వారా దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలను చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. కనుక దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అంత్యకాలంలో జీవించే ప్రజలతో ముందు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారితోటి ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. క్రొత్త నిబంధన ప్రారంభంలో దేనితో మాట్లాడాడు? పాత నిబంధన క్రొత్త నిబంధనతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు చివరిలో మనం జీవిస్తున్న మనుషులతో దేవుడు పరిశుద్ధ గ్రంథంతోనూ ప్రవచన సారంతోనూ మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రవచన సారమును చదువుతారో వారు ఈ ప్రవచన గ్రంథాలని స్పష్టంగా వారు అవగాహన చేసుకోగలుగుతారు, వాటిని ఇతరులకు బోధించగలుగుతారు. ఈ ప్రవచనాలు అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటి సంప్రదాయాలు ఆచారాలు అనుసరించడము, రెండోది ప్రవచన సారాన్ని చదవకుండా దాన్ని ప్రక్కన పెట్టడం వలన మనుషులు వీటిని అవగాహన చేసుకోలేకపోతారు. ఈ ప్రవచన సారం పుస్తకాలని మీరు చదివితే నేను చెప్పే మాటలు వాస్తవమని మీకు అర్థమవుతుంది. Testimonies for Church, Volume 5, 708, Paragraph 3. When God's people are at ease and satisfied with their present enlightenment, we may be sure that He will not favor them. It is His will that they should be ever moving forward to receive the increased and ever increasing light which is shining for them. The present attitude of the church is not pleasing to God. There has come in a self-confidence that has led them to feel no necessity for more truth and greater light. దేవుని ప్రజలు ఇప్పుడు వారికున్న వెలుగుతో నెమ్మదిగా తృప్తిగా ఉన్నారు. దేవుడు వారి మీద కనికరము చూపించడు. వారి కొరకు ఎల్లప్పుడూ పెరుగుతూ ఉన్న అధిక వెలుగును నిత్యము పొందుతూ ముందుకు వెళ్ళాలనేది దేవుని చిత్తము. ప్రస్తుత సంఘం యొక్క స్వభావము దేవునికి సంతోషకరంగా లేదు. వారి నమ్మకము వారికి ఇక అధిక సత్యము గొప్ప వెలుగు అవసరం లేదనే స్థితికి వారిని నడిపించింది. ఈ ప్రవచన సారము మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుని ప్రజలు వారికున్న వెలుగుతోనే వారు నెమ్మదిగాను వారు తృప్తిగానే ఉన్నారు. అందుచేత దేవుడు వారి మీద కనికరము చూపించడు. అంటే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ వెలుగును పొందారు, ఆ వెలుగుతోనే వారు ఇదే మాకు సరిపోతుంది, ఇక మాకు ఇంకా వేరే వెలుగు అవసరం లేదు, దీంతోనే వారు తృప్తి పడిపోతున్నారు. కనుక ఆ విధంగా ఎవరైనా అనుకుంటే కనుక వారి మీద దేవుని కనికరం ఉండదంట. అనగా ఈ నాలెడ్జ్ అనేది ప్రోగ్రెసివ్. కనుక దేవుడు ఈ అధిక వెలుగును కొంచెం కొంచెంగా మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. దేవుడు కొంచెం వెలుగు ఇచ్చినప్పుడు అది తీసుకుని ఇది నాకు సరిపోతుంది అని అనుకుంటే కనుక అతను తృప్తి పడిపోతే కనుక అతనికి వేరే వెలుగు ఇంకా ఇవ్వడు, సత్యాన్ని ఇవ్వడు. అటువంటి వారి మీద దేవుని కనికరము ఉండదు. కనుక ఈ ప్రవచనంలో ఈ స్టేట్మెంట్ ఏం చెప్పాడంటే వారి కొరకు ఎల్లప్పుడూ పెరుగుతూ ఉన్న అధిక వెలుగును నిత్యము పొందుతూ మనం ముందుకు వెళ్ళాలి అంట. దేవుడు మనకి ఎప్పుడు కూడా వెలుగును ఇస్తూనే ఉంటాడు. వెలుగంతా ఒకేసారి ఇవ్వడండి, కొంచెం కొంచెంగా ఇస్తాడు. కనుక ఆ విధంగా వెలుగును ఇస్తూ ఉంటే దాన్ని మనం పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తమైతే, కానీ ప్రస్తుత సంఘం ఎలా ఉందంటే వారి యొక్క స్వభావం ఎలా ఉందంటే సంతోషకరంగా దేవునికి లేదంట. ఎందుచేత దేవుడు వాళ్ళకి వెలుగుని ఇస్తున్నాడు. దేని ద్వారా ఇస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇస్తున్నాడు, ప్రవచన సారం ద్వారా ఇస్తున్నాడు. కానీ దేవుడిచ్చే వెలుగును వారు తీసుకోవట్లేదు. వారికి ఉన్నదాంతోనే వారు సరిపోద్ది అనుకుంటున్నారు. అందుచేతనే ఈ సంఘముకు ఉన్న స్వభావాన్ని బట్టి దేవుడికి సంతోషం లేదు ఆయనకి. అందుచేతనే అంటాడు వారికి అనుకుంటున్నారు మాకు సత్యం అవసరం లేదు, ఇక ఉన్న వెలుగుతోనే మేము జీవించేస్తాము అని వారు అనుకుంటున్నారు. అందుచేతనే దేవుడు వారిని నడిపించడం లేదు. వారు తృప్తి పడిపోయిన స్థితిలో క్రైస్తవ సంఘం ఉన్నది. ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసండి? ముఖ్యంగా అంత్యకాల సంఘం, అడ్వెంటిస్ట్ సంఘము దేవుడి సంఘమునకు ప్రవచన సారాన్ని ఇచ్చాడు. కానీ ఈ ప్రవచన సారాన్ని చదివే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందుకని ఈ దానియేలు ప్రకటన గ్రంథాల ప్రవచన బోధించే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వీటిని అర్థం చేసుకునే సంఖ్య కూడా తక్కువగానే ఉంది. గొప్ప వెలుగు మనకు అందుబాటులో ఉంది, కానీ దాన్ని పొందేటానికి సంఘము సిద్ధంగా లేదని దేవుడు ప్రవచన సారం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. రెవల్యూషన్ ఈజ్ ప్రోగ్రెసివ్.
దేవుడు కొంచెం కొంచెంగా బయలుపరుస్తాడు. 1798 సంవత్సరంలో దానియేలు గ్రంథం చెప్పడం ప్రారంభించాడు. ఈ దానియేలు గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రవచన సారాన్ని ఇచ్చాడు. కొంచెం కొంచెంగా దేవుడు అధిక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికీ మనకి పరిపూర్ణంగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇటువంటి జ్ఞానము, ప్రవచన జ్ఞానము అందుబాటులో ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. కానీ దీనిని వారు పొందటం లేదు. ఇది అక్కర్లేదు, ఇది అవసరం లేదు అని మనుషులు అనుకుంటున్నారు. ఆ విధంగా అనుకుంటే వారి మీద పరిశుద్ధాత్ముడు పనిచేయడు. దేవుని యొక్క కనికరము వారి మీద ఉండదని మనకు ప్రవచన సారం తెలియజేస్తుంది. మనుషులు పతనమైపోవటానికి కారణం ఏంటి తెలుసండి? వారు దేవుడిని నమ్మకపోవడం కాదు, దేవుని భయభక్తులు లేకపోవడం కాదు. వారు ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నారో అది అలాగే ఉంటారు. వారు ఆధ్యాత్మికంగా బలపడరు. కారణం ఏంటంటే వారికి వస్తున్న ఈ అధిక వెలుగును, ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ని వారు తీసుకోవట్లేదు. ఇది మాకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. అది గొప్ప మోసము. హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక హెచ్చరికను చేస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏమిటంటే, నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు అని చెప్పాడు. ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు? ప్రవచన జ్ఞానం. గనుక దేవుని ప్రజలకు ప్రవచన జ్ఞానం లేకపోతే వారు నశించిపోతారు. గనుక ప్రవచన జ్ఞానాన్ని తృణీకరిస్తే ఏం జరుగుతుందని చెప్పాడు? నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నేను నిన్ను విసర్జిస్తాను. దేవుడు వెలుగు పంపించినప్పుడు, మనకి ప్రవచన జ్ఞానాన్ని పంపించినప్పుడు దానిని మనం పొందకపోతే దేవుడు మనల్ని విసర్జిస్తాడు. తర్వాత అన్నాడు, నా యాజకుడిగా ఉండటానికి నేను నిన్ను తృణీకరిస్తానని చెప్పాడు. దేవుని సేవకులు, దేవుని భక్తులు మరి ఈ ప్రవచన జ్ఞానం వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు దాన్ని నిర్లక్ష్యం చేసి, అలక్ష్యం చేసి దాన్ని ప్రక్కన పెడితే దేవుడు వారిని విసర్జిస్తాడు. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడుగా ఉండకుండా నేను నిన్ను విసర్జింతును. కనుక దేవుని ప్రజలుగా మనం ఉండాలంటే, దేవుని సేవకులుగా మనం ఉండాలంటే, మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చే వెలుగుని ఎప్పుడు కూడా మనం తీసుకుంటూ దాన్ని అంగీకరిస్తూ దాని ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. కానీ ప్రస్తుత క్రైస్తవ సంఘము, అడ్వెంటిస్ట్ సంఘం యొక్క పరిస్థితి ఎక్కువ భాగం ఎలా ఉందంటే, వారికి ఉన్న కొద్ది వెలుగుతోనే వారు తృప్తి పడిపోతున్నారు. వారికి అధిక వెలుగు ఇస్తూ ఉంటే దాన్ని వారు తృణీకరిస్తున్నారు. ఆ విధంగా తృణీకరిస్తే నేను మిమ్మల్ని తృణీకరిస్తానని చెప్తున్నారు. కనుక మనుషులు నశించిపోవడానికి అంత్యకాలంలో జీవించే ప్రజలు ఏమిటంటే, వారు జ్ఞానం లేని వారు, ప్రవచన జ్ఞానాన్ని వారు తృణీకరిస్తున్నారు. దీని గురించి రివ్యూ అండ్ హెరాల్డ్ జూలై 20, 1897లో ఈ విధంగా ప్రవచన సారం తెలియజేస్తుంది. God is dishonored when we don't receive the communications which he sends to us. దేవుడు పంపిన వర్తమానం అంగీకరించినప్పుడు ఆయనను అవమానపరుస్తున్నాము. దేవుడు మనకు ఆ నిచ్చెన ద్వారా, మనకి ఆ దేవుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన, దేవుడు మనకి దేవుని వాక్యము ప్రవచన సారం ద్వారా వాక్యాన్ని మనకి పంపిస్తున్నాడు. ఆ ప్రవచన జ్ఞానాన్ని మనకు పంపిస్తున్నాడు. అధిక జ్ఞానాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. ఈ విధంగా ఆ దేవుడు పంపించిన ఈ యొక్క వెలుగును ఎవరైతే తృణీకరిస్తారో వారందరూ కూడా దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. నాకున్న జ్ఞానం సరిపోతే నేను చాలా జ్ఞానవంతుని అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పటికప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా, ఈ ప్రవచన సారం ద్వారా అంత్యకాలంలో జీవించే ప్రజలకు వెలుగును కొంచెం కొంచెంగా ఇస్తున్నాడు. కనుక ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో వారి యందు దేవుడు సంతోషిస్తాడు, వారికి పరిశుద్ధాత్మని ఇస్తాడు. దేవుడు వారిని ఆయనకు గుణశీలతలకు మార్చుకుంటాడు. ఎవరైతే దీనిని తృణీకరిస్తారో వారిని దేవుడు తృణీకరిస్తాడు. వారిని బట్టి దేవుడు అవమానపరచబడుతున్నాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎక్కువ భాగం ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఏదైనా క్రొత్త వర్తమానం వస్తే, నూతన వెలుగు వస్తే అది వారి నమ్మకాలకు, వారి అలవాట్లకు అది సరిపోతేనే దాన్ని అంగీకరిస్తారు. అది కనుక వారి అలవాట్లకు, వాళ్ళ నమ్మకాలకు ఆ సత్యం సరిపోకపోతే కనుక అది ఎంత గొప్ప వెలుగైనప్పటికీ కూడా క్రైస్తవులు దానిని తృణీకరిస్తున్నారు. ఆ విధంగా ఉండకూడదు. సత్యం మన దగ్గరికి వచ్చినప్పుడు అది మన స్వభావానికి వ్యతిరేకంగా ఉన్న మన ప్రవక్తలను మనం ఖండిస్తున్నా కూడా దాన్ని అంగీకరించినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నావు. సో కనుక మన జీవితం ఎలా ఉందో కొన్నిసార్లు మనకు వచ్చే సత్యం మనల్ని ఖండిస్తుందండి. మరి ప్రవచన సారం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక మన దగ్గరికి వెలుగు వచ్చినప్పుడు దాన్ని మనము అంగీకరించాలి. ప్రవచన సారమును తృణీకరించడం అంటే అధిక వెలుగును తృణీకరించడమే. నీవు అధిక వెలుగును తృణీకరించడం అంటే నిత్య జీవాన్ని తృణీకరించడము, పరిశుద్ధాత్మను తృణీకరించడము. కనుక దేవుడు అధిక జ్ఞానమును, ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ మనకి ఇస్తున్నాడు, ప్రవచన జ్ఞానాన్ని. దేవుని ప్రజలు దీన్ని గ్రహించాలి. ఇది చాలా ప్రాముఖ్యమని మనుషులు అర్థం చేసుకోవాలి.
ప్రవచన జ్ఞానం అధికము అయింది అని చెప్పడానికి దేవుడు అన్నాడు, మీరు తిరిగి నా యొద్దకు రండి, నేను మీకు వెలుగునిచ్చాను, దాన్ని మీరు తృణీకరించారు, మరలా నేను ఆ వెలుగు నేను మీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. ప్రవచన జ్ఞానము మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. దీన్ని అంగీకరించడం పైనే తృణీకరించడం పైనే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. దేవుడు దానియేలు గ్రంథాన్ని విప్పాడండి. జ్ఞానం అధికమవుతుంది, నలుదిశల మనుషులు సంచరిస్తున్నారు. ఈ జ్ఞానం అందరికీ అందుబాటులో దేవుడు పెట్టాడు. దానికి మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ వెలుగును మనం అంగీకరిస్తున్నామా, తృణీకరిస్తున్నామా? దేవుని ఆత్మచేత నడిపింపబడి ఈ వెలుగును అంగీకరించి ఆయన యొక్క గుణశీలతలకు మార్చబడి దేవునితో మన శాశ్వత కాలం జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దానియేలు 12:3 వాక్యంలో మనం ఏమి నేర్చుకున్నామో, బోధకులు బోధించాలి అనగా వారు ఏం బోధించాలి? ప్రవచనాలు బోధించాలి. ఏం ప్రవచనం బోధించాలి? అంత్యకాలములకు సంబంధించిన ప్రవచనము బోధించాలి. అధిక జ్ఞానమును వారు బోధించాలి. ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్ బోధించాలి. వారు ఎవరైతే బోధిస్తున్నారో, ఆ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా దేవుని పక్షాన ఉంటారో, దాన్ని తృణీకరించే వారందరూ కూడా అపవాది పక్షాన ఉంటారు. దేవుడు దానియేలు గ్రంథం ద్వారా పిలుస్తున్నాడు, నేను మీకు ప్రవచన జ్ఞానాన్ని పంపిస్తున్నాను మీ దగ్గరికి, మీరు అంగీకరిస్తారా, తృణీకరిస్తారా? అది మీరే నిర్ణయము చేయాలి. ఆ నిర్ణయాన్ని దేవుడు మనకి విడిచిపెడుతున్నాడు. మన యొక్క అలవాటుకు, మన యొక్క పనులకు ఆ సత్యము అనుకూలంగా ఉంటేనే అంగీకరించడం కాదండి. అది సత్యమైతే దాన్ని అంగీకరించే మనసు దేవుడు మనకు ఇస్తాడు మనం అడిగితే. ఆ విధంగా ఈ ప్రవచన జ్ఞానమును మనం అంగీకరించి మన దేవుని రాకడకు సిద్ధపడటానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత మీరు అధిక వెలుగును, ప్రవచన జ్ఞానమును మీరు అంచెలంచెలుగా మా ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. గనుక అంత్యకాలంలో జీవించే ప్రజలకు మా తండ్రి పరిశుద్ధ గ్రంథం ద్వారా, ప్రవచనాసారం ద్వారా మీరు ఈ అధిక వెలుగుని ఇస్తున్నారు మా ప్రభువా. కనుక ఈ అధిక వెలుగు మా ప్రభువా మీరు మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మేము ఎవరు కూడా నశించిపోకూడదని మీరు మాకు దీనికి ఇస్తున్నారు. కనుక దీనిని మేము విశ్వాసంతో, పరిశుద్ధాత్మ సహాయంతో అంగీకరించి మీకు విధేయులుగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని విన్న మీ భక్తులందరికీ మీరు తోడుగా ఉండి ఈ సంగతులను అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.